సంక్రాంతి కోడి పందేలకు మినీ స్టేడియాన్ని తలపించేలా ఓ బరి ఏలూరు జిల్లాలో సిద్ధమవుతోంది. సుమారు ₹1 కోటి ఖర్చుతో ముస్తాబైన ఆ బరి విశేషాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సాధారణంగా కోడి పందాలను కొన్ని తోటల్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని తోటలు ఏర్పాటు చేసి చిన్నపాటి స్థలాన్ని చదును చేసి ప్రత్యేకంగా బరిలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక బరి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా తయారు చేస్తున్నారంటే ప్రతిసారి కూడా సాధారణంగా ఏర్పాటు చేసేటువంటి బరులు ఏవైతే ఉన్నాయో అక్కడ జనాల తాకిడి అయితే 3 రోజుల పాటు కావచ్చు, 4 రోజుల పాటు కావచ్చు, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి కోడి పందాలు జనాల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు స్థానికులే కావచ్చు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద స్థాయిలో ఈ కోడి పందాలు చూడడానికి వస్తూ ఉంటారు. ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఈ నిర్వాహకులకి పెద్ద సమస్యగా మారుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి బరిని అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతో ఆసక్తిగా దూర ప్రాంతాల నుంచి వచ్చి చూసేందుకు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఈ ప్రత్యేకమైన బరిని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి ఈ బరి ప్రత్యేకతను తెలుసుకుందామంటే విదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఏదైతే క్రికెట్ మైదానాలు కావచ్చు, అలాగే ఫుట్బాల్ మైదానాలు కావచ్చు, దాంట్లో మధ్యలో ఒక పిచ్ అయితే ఉంటుంది, గ్రౌండ్ లాంటిది ఉంటుంది. ఆ గ్రౌండ్ని ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. చదును యంత్రాలు కావచ్చు, లేదంటే బండరాలతో చదును చేస్తారు. అక్కడ నుంచి దానికి చుట్టూ గ్యాలరీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ అదే గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలు కూడా ప్రస్తుతం 5 కలర్లలో 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగును అయితే కేటాయించారు. ఈ రంగులను బట్టి ఏదైతే మైదానాలు ఈ గ్యాలరీలోకి వచ్చే వాళ్ళని ముందుగా రంగుకు సంబంధించినటువంటి ఒక పాసును అయితే వాళ్ళకి ఇస్తారు. ఆ పాసును బట్టి ఏ పాస్ అయితే తీసుకుంటారో వాళ్ళు ఆ రంగుకు సంబంధించినటువంటి గ్యాలరీలో వచ్చి ఆసీనులు అవుతారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ గ్యాలరీలో కుర్చీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మనకి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ కుర్చీలను బట్టి దాదాపు ఏదైతే 5 గ్యాలరీలు ఉన్నాయో ఈ 5 గ్యాలరీలు కూడా పూర్తిగా సుమారు 5,000 మందిని ఈ గ్యాలరీలో కుర్చీలలాగే ఏర్పాట్లు అయితే చేశారు. ఈ 5 గ్యాలరీలతో సహా వెనకాల వైపు ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలంలో మరో 5,000 మంది ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే సామాన్యులు, సాధారణ ప్రజలతో పాటు విఐపీలు అంటే ఈ కోడి పందాలు అంటే సంక్రాంతికి నిర్వహించే కోడి పందాలు అంటే చాలా ప్రత్యేకం కాబట్టి విఐపీలు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బరిలో కొన్ని కంటైనర్ బాక్సులను కూడా అంటే ఏసీ సరిపోయినటువంటి కొన్ని కంటైనర్ బాక్సులను కూడా తీసుకొచ్చారు. దానికి మొత్తం పూర్తిగా ముందు వైపు అంతా పూర్తిగా గ్లాస్ ఉంటుంది. తద్వారా ఎవరైతే లోపల విఐపీలు ఆశలు అవుతారో వాళ్ళందరికీ